హలో హలో వినిపిస్తుందా? హలో హలో వినిపిస్తుంది సార్. వెరీ గుడ్ మా. రైట్. సో కాబట్టి మనం ఆ ప్రాబ్లం చెప్పాం. బ్యాలెన్స్ షీట్ ఓన్లీ ఒక బ్యాలెన్స్ షీట్ సంబంధించినటువంటి షెడ్యూల్స్ అన్ని వేసాం. సో కాబట్టి ఆ ప్రాబ్లం మళ్ళీ మీకు డౌట్ ఎక్కడెక్కడ ఉందంటే నేను క్లారిఫై చేస్తాను. దానికి సంబంధించినటువంటి నోట్స్ అంతా మీకు పెట్టాను. వచ్చిందా వాట్సాప్ లో? ఎస్ సార్. వెరీ గుడ్. ప్రాబ్లం నంబర్ 7 కదా? ఎస్ సార్. రైట్. ఇక్కడ చూడండి మా, మనము లయబిలిటీస్ సంబంధించినటువంటి 5 షెడ్యూల్స్ కరెక్ట్ గా వేసాం. అంటే క్యాపిటల్ 198 ఉంది, రిజర్వ్స్ 793. అంటే రిజర్వ్స్ ఆల్రెడీ వచ్చినటువంటి స్టాట్యుటరీ రిజర్వ్ కి మనకు కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 150లో నుంచి 25% యాడ్ చేస్తే మనకు అది ఎంత అయిందంటే 268.5 వచ్చింది. అవునా? అలాగే దీని రిమైనింగ్ మనకు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, ఈ ఇయర్ ప్రాఫిట్ లో రిమైనింగ్ 75% ఎంత అయితే ఉందో అది 412 ప్లస్ 112.50 రెండు కలిపితే మనము 524.50 వచ్చింది. ఇది మనము టోటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ ఎంత ఉన్నాయంటే 793. ఓకేనమ్మా? 793. నెక్స్ట్ షెడ్యూల్డ్ 3 డిపాజిట్స్. సో ఇక్కడ డిమాండ్ డిపాజిట్స్ 520, సేవింగ్ డిపాజిట్స్ 450, ఫిక్స్డ్ డిపాజిట్స్ 517.00. సో కాబట్టి టోటల్ డిపాజిట్స్ 1487.12 వచ్చింది. 1487.12. నెక్స్ట్ షెడ్యూల్డ్ 5 బారోయింగ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ వచ్చేసి 110. అలాగే అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ వచ్చేసి 0.10. ఇక్కడ వరకు షెడ్యూల్స్ మనకు అర్థమైనాయి. ఏమ్మా రాధిక, ఏమియా రోమన్, రంజిత్, చాలా రోజులకు అటెండ్ అవుతుండవా? రోమన్ లేడా? ఆయన ఎవరో మహమ్మద్ ఉన్నాడు. ఏమ్మా రాధిక, అక్కడ దాకా అర్థమైందా? హలో హలో చెప్పాలి, మీకు అక్కడ దాకా అర్థమైందా లేదా? రెస్పాండ్ అవ్వాలి. రైట్. నెక్స్ట్ షెడ్యూల్డ్ 6 కాడి నుంచి అసెట్స్ సంబంధించినటువంటి షెడ్యూల్డ్ 6 చూడండి. ఏంది షెడ్యూల్ 6? క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ. సో దీని కింద మనము ఏం రాసాము? క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బిఐకి ఏం రాసాం చూడండి. క్యాష్ ఇన్ హ్యాండ్ 160.15, బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ దీనికి చిన్న అడ్జస్ట్మెంట్ చేశాం. బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ 37.88 దానికి, ఎందుకంటే 3% క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేయాలి ప్రతి బ్యాంకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 3% క్యాష్ రిజర్వ్, అంటే తన దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్ లో 3% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి ప్రతి బ్యాంకు. అర్థమవుతుందా? సో కాబట్టి దానికోసం మనము ఆ రిజర్వ్ కి ఎంత తక్కువ ఉంటే అంత మొత్తాన్ని మనం నోట్లో రాసుకొని ఉన్నాం. చూడండి, నోట్లో రాసుకొని ఉన్నాం. సెకండ్ నోట్లో రాశారా ఇది? హలో,
సెకండ్ నోట్ చదువుతాను చూడు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్ టు క్యాష్ విత్ ఆర్బిఐ. సో కాబట్టి మనకు క్యాష్ రిజర్వ్ రిక్వైర్డ్ వచ్చేసి 3% ఆన్ 1487.12 lakhs. దాని మీద ఎంత రిజర్వ్ అవసరము అంటే 44.61 అవసరం అయితే మన దగ్గర ఎంత ఉంది? క్యాష్ విత్ ఆర్బిఐ 37.88 ఉంది. రిమైనింగ్ ఈ సంవత్సరం మనము ట్రాన్స్ఫర్ నీడెడ్ టు మెయింటైన్ క్యాష్ రిజర్వ్. ట్రాన్స్ఫర్ నీడెడ్ టు మెయింటైన్ క్యాష్ రిజర్వ్ ఎంత అంటే మనము 6.73% మనం ఈ సంవత్సరం చేశాం కాబట్టి అప్పుడు మనకు ఈ 44.61% వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఎలాగే ఈ నోట్లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ చూడండి, లిక్విడ్ అసెట్స్ ఎంత ఉన్నాయి? లిక్విడ్ అసెట్స్ అంటే ఏమేమి తీసుకుంటున్నాము? లిక్విడ్ అసెట్స్ మీన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్, మనీ అట్ కాల్ అండ్ అదర్ షార్ట్ నోటీస్ 210, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇవన్నీ లిక్విడ్ అసెట్స్ అంటాం. ఈ లిక్విడ్ అసెట్స్ ఎంతైతే ఉన్నాయో ఎక్సెస్ లిక్విడ్ రిజర్వ్ లో ఎంత ఎక్కువ ఉంది? ఆల్రెడీ మనకు ఉన్నటువంటిది 691.57. దీంట్లో నుంచి మనకు ఓల్డ్ రిజర్వ్ తీసేస్తే అంటే 30% ఆఫ్ మనకున్నటువంటి టోటల్ డిపాజిట్స్ 1487.12 లో 30% అంటే ఎంత వస్తుంది? 30% అంటే 446.14. ఆల్రెడీ మనకు ఇది ఉంది. ఎక్సెస్ లిక్విడ్ రిజర్వ్ ఎంత ఉంది? రైట్. సో కాబట్టి ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది అంటే ఎంత ఉంది? 245.40 lakhs ఉంది. కాబట్టి ది ఎక్సెస్ లిక్విడ్ రేషియో ఎనేబుల్స్ ది ట్రాన్స్ఫర్ యాజ్ పర్ ది అబోవ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్. సో కాబట్టి మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే దీనికి ఎంత అవసరము? 155.87కి మైనస్ 6.73 లెస్ చేస్తే రిమైనింగ్ 149.14 అవసరం. 149.14. సో కాబట్టి దీని మీద మనము ఈ ఎక్సెస్ రిమైనింగ్ అన్ని మనకు అర్థమవుతాయి. ఈ పాయింట్ ఒకటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది.
మనకు లిక్విడ్ రేషియో లిక్విడ్ రేషియో అంటాం, లిక్విడ్ ఎక్సెస్ ఎంత ఉంది అంటే ఈ 30% ఉండాలి. మనకి ఇంకా ఎక్కువ ఉంది అంటే మనకు టోటల్ డిపాజిట్స్ ఎంతైతే ఉన్నాయో దాంట్లో 30% ఉండాలి. కానీ మనకు 30% అంటే ఎంత వచ్చింది అంటే 446.14. లెస్ చేస్తే రిమైనింగ్ 245.40 lakhs మనము ఎక్సెస్ ఉంది. అలాగే ది ఎక్సెస్ లిక్విడ్ రిజర్వ్ ఎనేబుల్స్ ది ట్రాన్స్ఫర్ యాజ్ పర్ 2. ఆల్రెడీ మనకు 6.73% ఉంది కాబట్టి రిమైనింగ్ మనం అదర్ బ్యాంక్స్ దగ్గర చూడు ఎంత ఉన్నాయో మనకు 155.87 ఉంది. క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్ 155.87 ఉంది. దీంట్లో నుంచి మనము 6.73% లెస్ చేస్తే రిమైనింగ్ 149.14. ఇది మీకు అర్థం కావాలంటే మళ్ళీ నేను ఫస్ట్ కాడి నుంచి మీకు షెడ్యూల్డ్ 6 నుంచి మళ్ళీ చెప్తాను చూడండి. ఇది 44.61 ఎలా వచ్చిందో మీకు అర్థమైంది. 37.65 దగ్గర రిజర్వ్ 37.88 ఉంటే దానికి 6.73% ఈసారి మనము క్యాష్ రిజర్వ్ 3% తక్కువ ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి దాంతో కూడా కలిపి మనము చూపించాం. 3% తక్కువ ఉంది కాబట్టి ఆ 6.73 యాడ్ చేస్తే 37.88కి మనకు 44.61 వచ్చింది. సో కాబట్టి టోటల్ షెడ్యూల్డ్ 6 మనకి ఇక్కడ 204.76 వచ్చింది. 76. అలాగే నెక్స్ట్ బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్ అండ్ మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్. సో దీని కింద మనకి ఇక్కడ ఎక్సెస్ అమౌంట్ ఉంది. మనకు ఎంత ఉంది అంటే 155.87 కన్నా మన దగ్గర ఇది ఉండేది. కానీ ఎంత ఉండాలి అంటే ఆల్రెడీ మనం రిజర్వ్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీంట్లో 149.14 వేసుకున్నాము. అలాగే మనీ అట్ కాల్స్ 210. సో ఇది ఎట్ట వచ్చింది చూడండి. ఇన్ కరెంట్ బ్యాలెన్సెస్ ఇది ఎలా వచ్చిందంటే 149.14 అనేది 149.14 అనేది ఎలా వచ్చింది మనకి ఇక్కడ ఎలా వచ్చింది అంటే ఈ 6 దీంట్లో నుంచి మనము ఈ క్యాష్ రిజర్వ్కు మళ్ళించేసామే, దాన్ని తీసేసాం. 155.87లో నుంచి 6.73 అనేది మనము క్యాష్ రిజర్వ్కి అవసరమైనటువంటి మొత్తము 6,73,000 అనేది అవసరం కాబట్టి దాన్ని తీసేస్తే రిమైనింగ్ 149.14ని మనము ఇక్కడ చూపించాము. అలాగే మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ 210.12 రైట్. ఇన్వెస్ట్మెంట్స్ ఇది మా రిమైనింగ్ అన్ని అర్థమవుతాయి. షెడ్యూల్డ్ 8 చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 110.17, అదర్ గోల్డ్ వచ్చేసి 55.23, టోటల్ 165.40. ఓకే. సో అలాగే షెడ్యూల్డ్ 9 అడ్వాన్సెస్ కింద చూడండి. క్యాష్ క్రెడిట్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్స్ 840.10, టర్మ్ లోన్స్ వచ్చేసి 792.88, టోటల్ రెండు కలిపితే మనకు 1632.98 వచ్చింది. సో దీంట్లో మళ్ళీ సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్, అలాగే సెక్యూర్డ్ బై బ్యాంక్ ఆర్ గవర్నమెంట్ గ్యారంటీస్ తో ఉండేటివని వాడు డివైడ్ చేసి చూపించాడు మనకి ఇక్కడ ఈ అడ్వాన్సెస్ లో. కాబట్టి ఈ అడ్వాన్సెస్ 1152.53 ఇది సెక్యూర్డ్ బై టాంజిబుల్ అసెట్స్ అన్నాడు. అలాగే
దీంట్లో వచ్చేసి 396.44 అనేది సెక్యూర్డ్ బై బ్యాంక్ గవర్నమెంట్ గ్యారంటీస్ అన్నాడు. అలాగే 84.01 అనేది అన్సెక్యూర్డ్. సో టోటల్ మనకు ఆడిచ్చినటువంటి దాన్ని వాడు ఇలా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఎక్కడ ఇవ్వలేదు. 1632.98 అనేది ఇది ఎలా ఏది సెక్యూర్డ్ మొత్తం టోటల్ అడ్వాన్సెస్ లో ఇవి ఎంత పర్సెంట్ ఉన్నాయి, సెక్యూర్డ్ ఎంత, అలాగే టాంజిబుల్ అసెట్స్ ఎంత అనేది మనకు బ్యాలెన్స్ ఫిగర్ గా తీసుకున్నాడు. దీనికి అన్యూజ్డ్ సెక్యూరిటీస్ అన్యూజ్డ్ వచ్చేసి 84 అన్సెక్యూర్డ్ 84.01 ఏడన్నా ఉందా అన్సెక్యూర్డ్ అని మనకు అడ్వాన్సెస్ కింద లేదు. రైట్, పోతే దాన్ని కూడా మనకు డీటెయిల్ గా నోట్ ఇవ్వలేదు ఎక్కడ ఎలా చేశాడనేది. పోతే నెక్స్ట్ షెడ్యూల్డ్ 10 చూడండి. ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ కింద ఈ డిప్రిషియేషన్ తీసేయక ముందు ఉండేటువంటి వాల్యూని వేసుకున్నాం. డిప్రిషియేషన్ తీసేయక ముందు వాడికి ఇచ్చినటువంటి మనకి వాల్యూ ఇది వచ్చేసి 155.70 ఇచ్చినాడు. దీనికి వాడు ఇచ్చినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇచ్చినటువంటి డిప్రిషియేషన్ యాడ్ చేసుకుంటే మొత్తం మనకు ప్రిమిసెస్ ఎట్ కాస్ట్ వస్తుంది. లెస్ డిప్రిషియేషన్ తీసేస్తే ఊరికి అటు చూపించాడు. అదర్ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఫర్నిచర్ అట్ కాస్ట్ దానికి కూడా వాడు ఇచ్చినటువంటి యాక్చువల్ రేట్ మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చినాడు. దానికి డిప్రిషియేషన్ యాడ్ చేసుకొని ఫర్నిచర్ అట్ కాస్ట్ చూపించాడు. లెస్ డిప్రిషియేషన్ తీసేసినట్టు ఊరికే మనకు అలా చూపించాడు. అలాగే షెడ్యూల్ 11 అదర్ అసెట్స్ నిల్లు. అలాగే షెడ్యూల్డ్ 12 కంటింజెన్సీ లయబిలిటీస్. కంటింజెన్సీ ఆగంతుక బాధ్యతలు కంటింజెంట్ లయబిలిటీస్ కింద చూపించాడు చూడండి. ఏమ్మా సైన్ చేశానే మళ్ళీ రాశారా? డేట్ ఎంత? 6/6/7. రైట్. సో ఇది మనకు కంటింజెన్సీస్ కింద చూడండి. కంటింజెంటీ లయబిలిటీస్ కింద క్లెయిమ్స్ అగైనిస్ట్ బ్యాంక్ నాట్ అక్నాలజ్డ్ యాజ్ డెట్స్. అలాగే ఇది మనకు ఆల్రెడీ వాడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇచ్చున్నాడు. క్లెయిమ్స్ అగైనిస్ట్ బ్యాంక్ అగైనిస్ట్ ది బ్యాంక్ అండ్ నాట్ అక్నాలజ్డ్ యాజ్ డెట్. సో మనం ఇంకా అది మనకు బాధ్యతగా మనం ఇంకా అంగీకరించలేదు. సో అలాంటి దాన్ని మనము కంటింజెన్స్ లయబిలిటీ అంటాం. కంటింజెన్స్ లయబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మన ఆస్తి తగాదాలో ఉంది అనుకోండి. వేరే వాళ్ళకి మన వాళ్ళు ఇద్దరు కోర్టు పెండింగ్ లో ఉంది. అది కోర్టు హీరింగ్ బట్టి అది ఎవరికి చెందుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు అది ముందుగా మనకు వస్తుందా వాళ్ళకి వస్తుందా అనేది మనము ఆస్తి అయినా సరే అప్పు అయినా అప్పు బాధ్యత మనకు మనము ఏదైనా ఆదాయ పన్ను కట్టేసాము, ఒక 20% కట్టాము, మనకు తెలియదు గవర్నమెంట్ 25% పెంచుతుంది వచ్చినటువంటి ఆదాయం మీద 25% కట్టాలని. సో కాబట్టి అలాంటి మనకు అనుకోకుండా తెలియకుండా ఏర్పడేటువంటి బాధ్యతల్ని మనము ఆగంతుక బాధ్యతలు, ఆగంతుక ఆస్తులు అంటే అలాంటి ఆస్తి ఏదైనా మనకు వస్తుందా పక్క మనీ ఎవరు వ్యవహారాల్లో కోర్టులో ఉందని కోర్టు డెసిషన్ బట్టి అది అతనికి వస్తుందా మనకు వస్తుందని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఈ లోపల మనం అలాంటి వాటిని ఏమంటామంటే కంటింజెంటీ అసెట్స్ అంటే కంటింజెన్సీ లయబిలిటీస్ అంటే ఈ బ్యాంకు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సో అలాంటి వాటిని మనం కంటింజెంటీ లయబిలిటీ అంటాం, డెట్స్ అంటాం. చూడండి అదే చెప్తున్నాడు, క్లెయిమ్ అగైనిస్ట్ ది బ్యాంక్ నాట్ అక్నాలజ్డ్ యాజ్ డెట్, ఇంకా అప్పుగా వాళ్ళు అంగీకరించినటువంటి దాన్ని మనం కంటింజెన్సీ కింద చూపించాం. అలాగే యాక్సెప్టెన్సీస్ అండ్ ఎండార్స్మెంట్స్ 14.12 ఈ రెండు టోటల్ చేస్తే
14.67 వచ్చింది. అలాగే దీనికి మనము నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ రిజర్వ్ అండ్ స్టాట్యుటరీ లిక్విడ్ రిజర్వ్. సో కాబట్టి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూడండి. మనం ఇక్కడ ఈ టోటల్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ వచ్చేసి ఎంత ఉన్నాయి అంటే ఈ మూడు యాడ్ చేసుకుంటే మనము ఈ డిపాజిట్స్ మొత్తం యాడ్ చేసుకుంటే మనకు 1487.12 వచ్చింది. దీంట్లో మనము 3% క్యాష్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేయాలి కాబట్టి దానికి 44.61 వచ్చింది. ఈ 41.61 కి ఆల్రెడీ మనం 37.88 ఉంది. సో రిమైనింగ్ 6.73 అనేది మనము ఎక్స్ట్రా ల్యాక్స్ అనేది మనము ఆ రిజర్వ్ కి మెయింటైన్ చేసాం. అలాగే నెక్స్ట్ స్టాట్యుటరీ లిక్విడ్ రిజర్వ్ చూడండి, 30% ఆఫ్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. దీంట్లో 30% అంటే ఇది వచ్చింది. ఆల్రెడీ మనకు రిజర్వ్ ఎంత ఉంది? ఎక్సెస్ ఉంది. మనకి ఎంత ఉంది ఆల్రెడీ? టోటల్ లిక్విడ్ అసెట్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర అంటే వాడు 30% కన్నా ఎక్కువ ఉన్నాయి, ఎక్సెస్ ఉంది. అంటే మనకు 691.54 వచ్చింది. 691.54 కానీ 30% ఎంత ఉండాలి అంటే 446.14 ఉండాలి. 446.14 ఉండాలి. సో ఇది మనకు ఆ కంటింజెంటీ లయబిలిటీస్ కింద చూపించున్నాడు. టోటల్ డిపాజిట్స్, అలాగే క్యాష్ రిజర్వ్, అలాగే ఈ స్టాట్యుటరీ లిక్విడ్ రిజర్వ్ మూడు కూడా మనకి ఇక్కడ చూపించాడు. ఒకటి మాత్రం తక్కువ ఉంది. ఏది? క్యాష్ రిజర్వ్. అది 44.61 అని ఉండాల్చుకుంటే మన దగ్గర 37.88 ఉండింది కాబట్టి దానికి 6.73 యాడ్ చేసాము. అలాగే మన దగ్గర ఈ ఎక్సెస్ చూడండి, ఎంత ఎక్సెస్ ఉంది? మన దగ్గర లిక్విడ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అంటే 691.54 ఉంది. మామూలుగా ఆ డిపాజిట్స్ లో 30% వేసుకుంటే 446.14 ఉండాలి 30%. కాబట్టి ఎక్సెస్ అమౌంట్ 245.40 lakhs వచ్చింది. అలాగే ది ఎక్సెస్ లిక్విడ్ రిజర్వ్ ఎనేబుల్స్ ది ట్రాన్స్ఫర్ యాజ్ పర్ ది అబౌవ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్. సో కాబట్టి మనకు ఈ దీంట్లో నుంచి 55.87 లో నుంచి మనం దాంట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేశాం కాబట్టి రిమైనింగ్ మనకు అదర్ బ్యాంక్స్ దగ్గర ఎంత ఉందయ్యా అంటే 149.14 ఉంది. సో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్, మనకి ఎంత కష్టంగా ఎప్పుడు ప్రాబ్లం ఇవ్వడు. ఇదేందో తిక్కల మొక్కలుగా రిజర్వ్స్ అన్ని ఇచ్చినాడు. సో కాబట్టి మనం చేయాల్సింది ఏందయ్యా అంటే, నేను మీకు ఎగ్జామ్స్కి వచ్చే లెవెల్లో నేను మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ తెలుగు మీడియంలో ఉన్నాయి, అవి పెడతాను. మనకు ఈ ప్రాబ్లం ఊరికే మీకు సింపుల్ గా అర్థం అయింటే చూసుకోండి. మనకు యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ వేసుకోండి. దీంట్లో ఇంకా మీకు ఏదైనా అర్థం కాకుండా ఉంటే నేను మళ్ళీ మీకు డీటెయిల్ గా నేను చూసుకొని మళ్ళీ చెప్తాను. ఓకేనమ్మా? సో దానికి ఇంటర్నేషనల్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st 2016 కింద మీరేం చేస్తారంటే 1వ షెడ్యూల్డ్ నుంచి 5 షెడ్యూల్డ్ వరకు లయబిలిటీ, క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ కింద వేసుకోండి. అలాగే క్యాపిటల్ ఏం చేస్తారు? హలో మా రాధిక ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది. లీలావతి, సంధ్య, నఫ్రీన్, రాధిక లేదా? మీరు చెప్పండి మా, మిగతా వాళ్ళు ఎవరో రెస్పాండ్ అవ్వండి. లీలావతి, సంధ్య, శేఖర, శ్రీలత, అది మీరు
ఇంటర్నేషనల్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2016 అని హెడ్డింగ్ పెట్టుకొని ఓకేనమ్మా 3 కాలమ్స్ గీసుకోండి. పర్టికులర్స్, షెడ్యూల్డ్ నంబరు, రూపీస్ యాజ్ ఆన్ 31st/3/2016 అని హెడ్డింగ్ పెట్టుకొని అలాగే రూపీస్ ఇన్ ల్యాక్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. రూపీస్ ఇన్ ల్యాక్స్ వేసుకుంటారా? హలో హలో ఎవరుమా? హలో వేసుకోండి అమ్మ. రైట్, మీరు వేసుకునేది అది గీసుకున్నారా? బ్యాలెన్స్ షీటు, ఇంటర్నేషనల్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2016 అని హెడ్డింగ్ పెట్టుకొని నేను 5 నిమిషాలు కేసు ఇచ్చేం లేదు అది. రైట్, ఫస్ట్ క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ అని హెడ్డింగ్ పెట్టండి. క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ గీసారా? ఏమా గీస్తున్నాం సార్. గీయండి. రాధిక ఏమి ఎగ్జిట్ అయిపోయింది? రాధిక 6 మందే ఉండరు. ఆయన తులసి కుమార్ పోస్ట్ జాయిన్ అయినాడు. అయిందమ్మా? హలో లీలాశ్రీ, శ్రీకర్, శ్రీలత, అయిపోయింది సార్. సంధ్య. రైట్, కాబట్టి ఫస్ట్ క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ అని హెడ్డింగ్ పెట్టండి మా. క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ అని హెడ్డింగ్ పెట్టి క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ దాన్ని అండర్లైన్ చేసి దాని కింద షేర్ క్యాపిటల్ షెడ్యూల్డ్ 1 షేర్ క్యాపిటల్ అనేసి షెడ్యూల్డ్ 1 198.00 ఓకే రాశారా? షేర్ క్యాపిటల్ షెడ్యూల్డ్ 1 198.00. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ షెడ్యూల్డ్ 2 793.00 793.00. నెక్స్ట్ డిపాజిట్స్ షెడ్యూల్డ్ 3 షెడ్యూల్డ్ నంబర్ కింద షెడ్యూల్డ్ 3 1487.12 1487.12. నెక్స్ట్ బారోయింగ్స్ షెడ్యూల్డ్ 4 110.00. Next, other liabilities and provisions. Other liabilities and provisions
షెడ్యూల్డ్ 5 0.10 0.10 రైట్. సో ఇవి 5 షెడ్యూల్స్ లో ఉండేటువంటి మొత్తాలు మనం టోటల్ చేస్తే టోటల్ క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ మొత్తం వస్తాయి మనకు. కాబట్టి అది మీరు టోటల్ చేసి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. 2588.22 వస్తుంది. 2588.22. సో అది టోటల్ లైబిలిటీస్. నెక్స్ట్ దాని కింద అసెట్స్ అని పెట్టి, అసెట్స్ దాన్ని అండర్లైన్ చేయండి. అసెట్స్ రాస్తున్నారమ్మా? హలో, మా రాస్తున్నారా? రాస్తున్నాం సార్. ఓకే, మా రాధిక ఎక్కడికి వెళ్ళామమ్మా? ఫస్ట్ 5 రాసుకున్నావా? క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ కింద షెడ్యూల్డ్ 1 నుంచి 5 వరకు మొత్తం రాసుకోండి. షెడ్యూల్డ్ 1 నుంచి 5 వరకు. ఎస్ సార్. టోటల్ నీకు 2588.22 వస్తుంది. 2588.22. ఓకే, నెక్స్ట్ అసెట్స్ అనే హెడ్డింగ్ పెట్టి అసెట్స్ కింద క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ షెడ్యూల్డ్ 6, క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ షెడ్యూల్డ్ 6 204.76. 204.76. నెక్స్ట్ బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్. నెక్స్ట్ దాని కింద బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్ అండ్ మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్. బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్ అండ్ మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ షెడ్యూల్ 7 అని పెట్టి షెడ్యూల్డ్ 7 లో ఉండేటువంటి మొత్తం వేసుకోండి. 359.26. 359.26. 359.26. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ షెడ్యూల్డ్ 8, ఇన్వెస్ట్మెంట్ షెడ్యూల్డ్ 8. షెడ్యూల్డ్ 8 లో 165.40 ఉంది, వేసుకోండి. 165.40. నెక్స్ట్ అడ్వాన్సెస్ షెడ్యూల్డ్ 9. అడ్వాన్సెస్ షెడ్యూల్డ్ 9 1632.98. 1632. 1632.98. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ షెడ్యూల్డ్ 10. ఫిక్స్డ్ అసెట్స్ షెడ్యూల్డ్ 10 225.82. 225.82. 225.82. సో అక్కడ మళ్ళీ టోటల్ అదర్ అసెట్స్ లేదు. 11 షెడ్యూల్డ్ 11 డాష్ పెట్టుకోండి. అదర్ అసెట్స్ లేదు, 11 డాష్ పెట్టుకొని టోటల్ అసెట్స్ కూడా మనకు 2588.22. 2588.22. దాని కింద టోటల్ అయిపోయింది కదా మనకు. టోటల్ అయిపోయింది.
పైన అసెట్స్ టోటల్ లైబిలిటీస్ కింద అసెట్స్ టోటల్ వచ్చింది. ఆ టోటల్ అయిపోయిన తర్వాత కింద కంటింజెంట్ లైబిలిటీస్ అని హెడ్డింగ్ పెట్టి దాని కింద షెడ్యూల్డ్ 12 14.67 14.67 అలాగే నెక్స్ట్ దాని కింద మళ్ళీ బిల్స్ ఫర్ కలెక్షన్ 18.10 ఈ రెండు టోటల్ ఏం చేయబడలేదు, ఊరికే అటు వదిలేండి. అది కంటింజెన్సీ లైబిలిటీస్ అంటే ఆగంతుక బాధ్యతలు, అంటే మనకు తెలియకుండా తెలుసు కానీ తెలియకుండా కానీ ఏర్పడేటువంటి బాధ్యతలు. నేను చెప్పాను కదా ఇందాక, మనము ఎవరికైనా ఆ గవర్నమెంట్కి ఆదాయ పన్ను కట్టాలి, మనకు తెలిసినటువంటి 10% 20% అనుకొని కట్టాము, లేదా గవర్నమెంట్ ఒక 25% కట్టమంది. సో కాబట్టి అలా మనకు తెలియకుండా ఏర్పడినటువంటి అప్పు కాబట్టి మనము మామూలుగా 20% అని మనము నిర్ణయించుకొని ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ 25% కట్టమంది వచ్చినటువంటి ఇన్కమ్స్ మీద. సో కాబట్టి అలా ఏర్పడేటువంటి బాధ్యతలను మనం కంటింజెంట్ లైబిలిటీస్ అంటాం. సో మనకు తెలియకుండా ఏర్పడేటువంటి బాధ్యతలు. సో అలాంటి బాధ్యతల నుండి వ్యాపారాన్ని రక్షించుకోవడానికి మనం ప్రొవిజన్స్ ఏర్పాటు చేస్తాం, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. ఓకే, రైట్. సో అది బ్యాలెన్స్ షీటు. మనకు అర్థం కానిది ఏందయ్యా అంటే ఇక్కడ ఈ కంటింజెన్సీ లైబిలిటీస్ అర్థమైంది క్లియర్గా. వర్కింగ్ నోట్ కూడా చూడండి కింద మనకు ఫస్ట్ వర్కింగ్ నోట్ మనం చెప్పింది అర్థమైంది. ఎందుకంటే 150 కరెంట్ ఇయర్ ప్రాఫిట్, 412 వచ్చేసి ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో ఉండేటువంటి ప్రాఫిట్, రెండు కలిపితే 562 ఇచ్చినాడు. 562కి మనము 25% ఆఫ్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అంటే 150లో లెస్ చేస్తే రిమైనింగ్ 524.50 వచ్చింది. ఇది అర్థమైంది. అలాగే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్ టు క్యాష్ విత్ ఆర్బీఐకి మనకు ఉండేటువంటి డిపాజిట్స్ మీద 3% ఉండాలి కాబట్టి బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర, దానికి తక్కువగా ఉండేటువంటి అమౌంట్ మొత్తాన్ని 6,07.3 lakhs ని మనము ట్రాన్స్ఫర్ చేశాం. అలాగే ఇక్కడ లిక్విడ్ అసెట్స్ చూడండి. లిక్విడ్ అసెట్స్ అంటే ద్రవ్యత్వ ఆస్తులు. ఏమేమి తీసుకున్నాడు ఇక్కడ? క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్, మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, గోల్డ్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇవి 691.54 ఉన్నాయి. మనకు 30% ఉండాలన్నాడు లిక్విడ్ రిజర్వ్. కాబట్టి మనకు ఎక్సెస్ ఎంతైతే ఉందో దానికి 245.40 lakhs ఉంది. అలాగే పోతే ఈ ఎక్సెస్ లిక్విడ్ రిజర్వ్ ఎనేబుల్స్ ది ట్రాన్స్ఫర్ యాజ్ పర్ ది అబౌవ్స్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ విత్ క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్. సో మనకు 50 ఇది ఎంత ఇచ్చినాడు అంటే 155.87 ఇచ్చాడు. దీంట్లో నుంచి 6.73 అనేది మనం క్యాష్ రిజర్వ్ మళ్లించినటువంటి మొత్తాన్ని తీసేస్తే 149.14 వచ్చింది. 149.14 ఇది మనకు వచ్చినటువంటి ప్రాబ్లము. మనకు దీంట్లో ప్రాబ్లమ్స్ మీకు బ్యాలెన్స్ షీట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఒకటే ఉంది. అలాగే మనం రేపు క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్ అడ్వాన్సెస్ ని ఎలా క్లాసిఫై చేస్తారు, అసలు బ్యాంక్ అడ్వాన్సెస్ అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి ప్రొవిజన్ ని ఎలా ఏర్పాటు చేస్తారు అంటే రేపు క్లాస్లో చెప్తాం. ఈ ప్రాబ్లం ఒకసారి మీరు వేసుకున్నారు కానీ బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎప్పుడు ఎగ్జామ్స్ లో రాలేదు. రైట్, రేపు ఈ ప్రొవిజన్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం వేద్దాం. ప్రొవిజన్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, డౌట్ఫుల్స్ అనేటివి చూసుకొని అడ్వాన్సెస్ కి సంబంధించినటువంటి ఇచ్చున్నాడు.
15% ఆఫ్ రైట్. ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి, మీకు అర్థం చేసుకోండి. ఏమ్మా రాధిక, మనకి ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ అక్కడ బ్యాలెన్స్ షీట్ వర్క్ ఇవ్వడు. బ్యాలెన్స్ షీట్ వర్క్ ఇస్తే 2-3 రోజులు పడుతుంది ప్రాబ్లం వేయాలంటే. కాబట్టి మనకు ఎక్కువ ఎగ్జామ్స్కి వచ్చేటువంటిది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడుగుతాడు, లేదా ఒకవేళ దానికి చాయిస్ కింద అడిగితే ఆ బిల్స్ రిబేట్ క్యాలిక్యులేట్ చేశాం కదా, బిల్స్ రిబేటు దానికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్, ఆ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకేనమ్మా? ఆ 2 నేర్చుకోండి. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నేను తెలుగు మీడియంలో ఉన్నాయి, అవి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి, మనకు బాగా అర్థమవుతాయి. అవి కూడా పెడతాను నేను. మీరు వేసి ప్రాక్టీస్ చేస్తారంటే నేను రేపు క్లాస్లో అవి చెప్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకేనమ్మా? సరేమ్మా. ఎంత అయింది టైం? ఓకేమ్మా.